ఎలక్షన్ ఎన్నికల సంఘం అధికారిని. సో ఏంది బేసిక్గా మీ ఆబ్జెక్షన్ ఏంటి? నేను 1-2 డేస్గా మీరు దీని గురించి మాట్లాడుతున్నారు, ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టినట్టున్నారు. అబ్జెక్షన్ ముందుగా భరత్ గారు మీకు నమస్కారం, తర్వాత చర్చలో ఉన్న పెద్దలందరికీ నమస్కారం, మీ ప్రేక్షకులకు నమస్కారం. దీంట్లో అభ్యంతరాల కంటే కూడా కీలకమైనటువంటి ఒక సూచనలతో, నిర్దిష్టమైనటువంటి ఒక ఆచరణాత్మక సలహాలతో ఈ రోజు నిన్న 2 రోజులు కూడా మేము చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ను గౌరవనీయులు మా రాష్ట్ర అధ్యక్షులు కేసీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు మేము వెళ్లి వినతిపత్రం అయింది. దాంట్లో ప్రధానంగా మేము లేవనెత్తినటువంటి అంశం ఏంటి అంటే, ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే బోగస్ ఓటర్లను ఏరివేయాలా అని చెప్పని, తర్వాత జెన్యూన్ ఓటర్లను తీసివేయద్దు అని చెప్తూనే ఇవాళ విత్ ఇన్ ద కాన్స్టిట్యుయెన్సీ బోగస్ ఓటర్లు ఉన్నారు, విత్ ఇన్ ద కాన్స్టిట్యుయెన్సీ డూప్లికేట్ ఓటర్లు ఉన్నారు, విత్ ఇన్ ద స్టేట్ ఉన్నారు, తర్వాత ఇంట్రా స్టేట్ కూడా ఇవాళ డూప్లికేట్ ఓటర్లు ఉన్నటువంటి ఒక పరిస్థితి. వారి యొక్క లక్ష్యమే ప్యూరిఫికేషన్ ఆఫ్ ది ఎలక్టోరల్ రోల్. అంటే ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలా అనేటువంటి ఒక స్ఫూర్తి సరి యొక్క మొత్తం సిద్ధాంతంలో కనబడుతుంది. దాన్ని నమ్మే కేసీఆర్ గారు కూడా మాకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా మేము సర్ యొక్క ప్రక్రియలో భాగస్వాములు కావాలా అని చెప్పని మా కార్యకర్తలను, బూత్ స్థాయి కార్యకర్తలను, నాయకులను అందరినీ కూడా సమాయత్తపరచు సాక్షాత్తు మా కేటీఆర్ గారు, తర్వాత హరీష్ రావు గారు దాదాపు 90 నియోజకవర్గాల్లో ఇప్పటికే బిఎల్ఏల ట్రైనింగ్ అంతా కూడా పూర్తి చేసుకుని ఎస్ఐఆర్ లో చురుగ్గా పార్టిసిపేట్ కావాలా అని చెప్పినాం. అయితే దీంట్లో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఇది ఒక పక్కన మేము సమాయత్తం అవుతూనే ఎస్ఐఆర్ లో పార్టిసిపేట్ కావడానికి దీంట్లో ఉన్న ఒక ప్రధానమైనటువంటి ఒక లొసుగు ఏంటి అంటే, డూప్లికేట్ ఓటర్లను గుర్తిస్తారు ఎట్లా అంటే, ఇప్పటి వరకు కూడా ఒక స్పష్టమైనటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక స్టేట్మెంట్ గానీ లేకపోతే అవగాహన గానీ ఎన్నికల సంఘం నుండి రాలేదు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నామంటే, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో దాదాపు ఒక 30,000 ఓట్లు డూప్లికేట్ ఉన్నాయని చెప్పని ఓటర్ ఐడీలతో సహా, అడ్రస్లతో సహా ఒక లిస్ట్ తయారు కేటీఆర్ గారి యొక్క డెలిగేషన్ వెళ్లి సబ్మిట్ చేసింది. ఆ డెలిగేషన్ డూప్లికేట్ అంటే 2 చోట్లనా సార్, అసలు లేరనా? ఒక వ్యక్తికి కొన్ని ఒక లేని ఓట్లు, ఒకే ఇంట్లో 50 ఓట్లు ఉంటాయి. మా ఇంట్లో నలుగురు, ఒక 2 రూమ్లు ఉంటాయి, 50 ఓట్లు ఉంటాయి. 2 రూమ్లు ఉంటాయి, 50 ఓట్లు ఉంటాయి. లేదు, ఒకే వ్యక్తికి 4 చోట్ల 5 చోట్ల ఓటు హక్కు ఉంటుంది విత్ ఇన్ ద కాన్స్టిట్యుయెన్సీ. ఇట్లా ఒక 30,000 గుర్తించి ఎన్నికల సంఘానికి సబ్మిట్ చేసినప్పుడు నిన్న మాట్లాడుతూ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గారు మాట అన్నారు, మీరు గతంలో ఇచ్చిన 30,000 మేము అప్పుడు అడిగినా, మీరు ఇమీడియట్ గా ఎన్నికల్లో ఈ 30,000 మందిని ఓటింగ్ నుండి డిబార్ చేయండి, పార్టిసిపేట్ కాకుండా చర్యలు చేపట్టింది అంటే, దట్ యాక్షన్ ఐ కెనాట్ టేక్ ఇట్ బికాస్ ఐ డోంట్ హ్యావ్ ది అథారిటీ టు డూ సో ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం బికాస్ మై ఎలక్టోరల్ రోల్ ఆల్రెడీ డిక్లేర్ చేసినామని. మరి బోగస్ ఓటర్లు కదా, దొంగ ఓటర్లు కదా ఎట్లా చేస్తారంటే, మేము రిటర్నింగ్ ఆఫీసర్లను కాషన్ చేస్తాం అన్నారు. కానీ బట్ ఎండ్ ఆఫ్ ద డే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో జరిగిన తతంగం అంతా మీకు తెలుసు. అయితే ఆయన ఒప్పుకున్నారు నిన్న మాటల్లో మేము 6,000, మీరు ఇచ్చిన 30,000 మందిలో మేము 6,000 పైచిలకు ఇట్లా డూప్లికేట్ ఓటర్లు ఉన్నట్టుగా మేము గుర్తించినాము, వాళ్ళపైన చర్యలు చేపడుతున్నాము, ఇంకా మిగతాయి కూడా మేము వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ అని. ఇది ఒక చర్య. ఏంటి అంటే, మనకి ఇవాళ హైదరాబాద్ గానీ తెలంగాణ గానీ ఒక గ్లోబల్ హబ్ గా మారిపోయింది. సెంటర్ ఆఫ్ ది మనం గుండెకాయ లెక్క, దేశానికి గుండెకాయ హైదరాబాద్ ఏమో తెలంగాణ గుండెకాయ. కాబట్టి వాళ్ళ కశ్మీర్ నుండి కన్యాకుమారి నుంచి ఉన్నటువంటి అనేక మంది ప్రజలు వాళ్ళ వచ్చి హైదరాబాద్ లో నివాసం ఉంటుంటారు. అది హైటెక్ ఎంప్లాయ్మెంట్ కోసం కావచ్చు, లేకపోతే లో లెవెల్ జాబ్స్ కోసం కావచ్చు. తెలంగాణలో వాళ్ళ అనేక ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు, ముఖ్యంగా హైదరాబాద్ లో. అయితే వాళ్ళకి ఆయా నేటివ్ రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉండి మళ్ళా తెలంగాణలో కూడా ఓటు హక్కు ఉన్నట్టయితే ఇట్ ఈస్ అగైన్స్ శరద్ గారు కూడా ఉన్నారు కాబట్టి మేబీ రీట్రేట్ లిటిల్ మోర్ డీప్లీ లీగల్లీ పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ప్రకారంగా సెక్షన్ 31 ప్రకారంగా యు ఆర్ నాట్ సపోజ్ టు హ్యావ్ 2 ఓట్స్. 2 ఓట్లు ఒక వ్యక్తికి ఉండేటువంటి ఒక చట్టరీత్యా మీకు అనుమతి లేదు. ఒకవేళ అట్లా ఎవరికైనా ఉన్నట్టయితే 1 సంవత్సరం పాటు జైలు శిక్ష అని చెప్పని చట్టం చెప్తున్నది. తర్వాత స్ఫూర్తి వెరీ డెమోక్రసీ ఫౌండేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఫేర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్. ఒక వ్యక్తికి 2 ఓట్లు ఉండి 4 ఓట్లు ఉండి 5 ఓట్లు ఉండి ఎన్నికల్లో పార్టిసిపేట్ అయితే మొత్తం పర్పస్ ఆఫ్ ఎలక్షన్, పర్పస్ ఆఫ్ సర్ ఆల్సో ఈజ్ డిఫీటెడ్. కాబట్టి మీరు అంతర్రాష్ట్ర ఓటర్
ఎలక్టోరల్ రోల్ వెరిఫికేషన్ ఎట్లా చేస్తారు, తర్వాత ఈ రెండు రాష్ట్రాల్లో ఉభయ రాష్ట్రాల్లో కనుక ఒకవేళ ఓటు హక్కు ఉన్నట్టయితే 2-3 రాష్ట్రాల్లో ఓటు హక్కు ఒకే వ్యక్తికి ఉన్నట్టయితే ఎట్లా క్లీనప్ చేస్తారు అంటే ఈజ్ ఎక్స్ప్రెస్ ఇస్ ఇనబిలిటీ. ఆయన ఏమంటారు, ఆధార్ కార్డుతో అనుసంధానం కాలేదు కాబట్టి ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు క్లీనప్ అంటే మేము ఒకటే చెప్పినాం. సరే ఆధార్ కార్డు అంటే సుప్రీంకోర్టు రకరకాల తీర్పులు ఉన్నాయి, అడ్డంకులు ఉన్నాయి, అది పక్కన పెడితే కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం వచ్చిన తర్వాత వచ్చిన మొట్టమొదటి ఎస్ఐఆర్ ప్రక్రియ ఇది. విభజన జరిగిన తర్వాత 2 రాష్ట్రాలుగా ఏర్పడ్డం కాబట్టి ఇట్ ఇస్ క్వైట్ న్యాచురల్ దట్ ఆంధ్రప్రదేశ్ లో కొంతమందికి అక్కడ ఓటు హక్కు ఉండొచ్చు, అదే వాళ్ళకి తెలంగాణలో ఓటు ఉండొచ్చు, తెలంగాణ వాళ్ళకి ఆంధ్రాలో కూడా ఓటు హక్కు ఉండొచ్చు. ఈ ఒకే వ్యక్తికి అటు ఆంధ్రాలో కానీ తెలంగాణలో ఉన్నట్టయితే అది మొత్తం ఎలక్టోరల్ అవుట్కమ్ ను మిస్లీడ్ మ్యానిపులేట్ చేసే అవకాశం ఉంటది. కాబట్టి మీరు ఎన్ని రాష్ట్రాల చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్స్ తో పాసిబుల్ అయితే అంతమందితో, తర్వాత ఎన్ని రాష్ట్రాల ఎలక్టోరల్ రోల్ వెరిఫికేషన్ అయితే అన్ని రాష్ట్రాలు వెరిఫికేషన్ చేస్తూ మొత్తానికి అంతర్రాష్ట్ర డూప్లికేట్ ఓటర్ను గుర్తించండి, వాళ్లకు అవి లేకుండా చేయండి. ఉంటే ఒకవేళ ఇప్పుడు అట్లా ఇంతకు ముందు జరిగిన దానిలో చేసిన సందర్భం ఉందా? వెస్ట్ బెంగాల్ అంటే వెస్ట్ బెంగాల్ ఇస్ ఎ బిగ్ ఫయాస్కో అండి. పాపం అదిగా మరి ఆమెను ఓడగొట్టడం కోసమే ఎస్ఐఆర్ ను డీప్ గా పనిచేసిందనే ఒక అభియోగం కూడా ఉంది. సొంత ఆమె నియోజకవర్గంలోనే, మమతా గారి నియోజకవర్గంలోనే లక్షల ఓట్లు తీసిండ్రని, లేకపోతే దాదాపు 90 లక్షల ఓట్లు తీసేసిండ్రు అని చెప్పని రకరకాల అభియోగాలు, కోర్టుల్లో పోయిన కొట్లాట్లు. ఇంతమంది షరత్తున్న ఒక మాట అంటూ ఉండే, పొలిటికల్ పార్టీ షుడ్ నాట్ కమ్ ఆఫ్టర్ ద ఎలక్షన్, దే షుడ్ కమ్ బిఫోర్ అని. అయితే షరతన్న జస్ట్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ షరతన్న ఏంటంటే వి డిడ్ దట్ డ్యూరింగ్ ద ఎలక్షన్స్ ఇట్సెల్ఫ్. ఈ డూప్లికేట్ ఓటర్లను గుర్తించి ఇచ్చినాం. ఇలా పెద్ద మాఫియా షరతన్న అంటే పొలిటికల్ ప్రాసెస్ ఎట్లా ఉంది అంటే మనకు నచ్చిన వాళ్ళనో, మన చుట్టాలనో, పక్కాలనో తీసుకొచ్చుకొని ఆ కాన్స్టిట్యున్సీలలో 5,000, 10,000 అట్లా రాయించి పెట్టుకున్నట్టయితే అది మన బ్యాగ్ లో ఉంటుంది, మన జేబులో ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచనతోటి కొంత రాజకీయ ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి మీరు అన్నట్టు ఎస్ఐఆర్ ఇస్ సర్టన్లీ ఎ గ్రేట్ ప్రాసెస్. షుడ్ యాక్టివ్లీ పార్టిసిపేట్. కేసీఆర్ గారు కూడా ఒకటే చెప్పిండ్రు, ఒకే దేశం, ఒకే పౌరుడు, ఒకే ఓటు సిద్ధాంతం మనం కూడా పాటిద్దామని చెప్పని వారు మార్గదర్శనం చేసిండ్రు. ఆ దిశలో మేము పనిచేస్తున్నాం. కాకపోతే ఈ అంతర్రాష్ట్ర బోగస్ ఓటర్లు, డూప్లికేట్ ఓటర్లు ఇవి గుర్తించాలా, రెండు ప్రజలను బాగా చైతన్యపరచవలసిన అవసరం ఉంది. ఎందుకంటే క్యాజువల్నెస్, నాకు 2 చోట్ల ఓటు ఉంటే నాకు ఏం పోయేది ఉన్నది, మేరే నామ్ పే 5 ఓటాయి భయ్ అని చెప్పని గొప్పగా చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మరి అటువంటి వాళ్ళందరినీ అరే నాయన నువ్వు ఒక వ్యక్తికి 5 ఓట్లు ఉంటే నువ్వు జైలు శిక్ష పడుతుంది రా నాయన నీ మీద అని చెప్పని ఎన్లైటన్ చేయండి అని చెప్పని మేము ఎన్నికల కమిషన్ రిక్వెస్ట్ చేసినాం. సో టుడే వాట్ వీ హావ్ అపీల్ టు చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఇస్ ఆన్ దీస్ లైన్స్. వీరు చర్యలు తీసుకోరా చూస్తాం, లేకపోతే మేము ఢిల్లీకి కూడా పోతాం, అవసరమైతే సుప్రీంకోర్టు తలుపులు కూడా కడతాం. బికాస్ ఈ ఎలక్షన్స్ లో రాష్ట్ర విభజన చట్టం తర్వాత వచ్చినటువంటి మొట్టమొదటి ఎస్ఐఆర్ లో పలు రాష్ట్రాలలో ఉన్నటువంటి ఒకే వ్యక్తి కనుక ఓటుకున్నట్టయితే అవి ప్యూరిఫై చేయకపోయినట్టయితే తెలంగాణ ఎన్నికల మీద తీవ్రమైన ప్రమాదం ఉంటుంది. ఆంధ్ర ఎన్నికలు కూడా ఉండొచ్చు, ఎందుకంటే తెలంగాణ ఓటు కనుక అక్కడ ఉన్నట్టయితే. కాబట్టి ఇది తప్పనిసరిగా ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తితో, రాజ్యాంగ స్ఫూర్తితో ఫేర్ అండ్ ఫ్రీ ఎలక్షన్ జరగాలంటే అంతర్రాష్ట్ర బోగస్ ఓటర్లను, డూప్లికేట్ ఓటర్లను ఏరివేయాలా, ఉన్నట్టయితే శిక్ష పడుతుందని చెప్పని ఎడ్యుకేట్ చేయాలా అని చెప్పని పెద్ద ఎత్తున కోరినాం. అదేవిధంగా బిఎల్ఓలు కూడా క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇంకా ఇంటిగ్రేట్ కావాలా బిఎల్ఎల్ తోటి, పార్టీల బిఎల్ఎల్ తోటి ఆ ఇంటిగ్రేషన్ జరగాలని చెప్పని కోరుకున్నాం. ఓకే. సో మనతో పాటు ప్రకాష్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు, పాపారావు గారు